హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే తన తండ్రి ఏ తప్పు చేయలేదని వైరా జ్యోత్స్న కలిసి చేసిన కుట్రను బయటపెట్టి జ్యోత్స్నకి బుద్ధి చెప్పిన కార్తీక్. మరి అసలు ఏం జరిగింది? అసలు తన తండ్రిని అరెస్ట్ చేయడం వెనుక జ్యోత్స్న, వైరాలు ఇద్దరు కలిసి కుట్ర చేశారన్న విషయం కార్తీక్‌కి ఎలా తెలిసింది? మరి ఎలాంటి సాక్ష్యాలు చూపించి కార్తీక్ వాళ్ళిద్దరి కుట్రని బయట పెట్టాడు? మరి సీరియల్‌లో ఏం జరగబోతుందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో అసలు శ్రీధర్ అరెస్ట్‌ని అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతారు. ఎందుకంటే అంత సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో శ్రీధర్ అరెస్ట్ అవ్వడం కార్తీక్‌నైతే కలవరపరిచేస్తుంది. ఎందుకంటే అసలు బిజినెస్ ఇంత బాగా అనుకున్నంత రేంజ్ కన్నా కాస్త ఎక్కువగానే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి దాని ప్రకారం నడుస్తూనే ఉంది. అయితే వాళ్ళు బిజినెస్ తొందరలోనే లాభాల బాట రాబోతుందని, అలాగే తన కంపెనీకి మంచి పేరు రాబోతుందని అందరూ జ్యోత్స్న రెస్టారెంట్స్ గురించి గొప్పగా చెప్పుకుంటారని చెప్పేసి శ్రీధర్ అయితే చాలా గట్టి కాన్ఫిడెన్స్‌తో ఉంటాడు. అయితే వైరాతో కలిసి జ్యోత్స్న, వైరా ఇద్దరు కలిసి కాశీని రెచ్చగొట్టి కాశీకి మాయ మాటలు చెప్పి ఎలాగైనా కాశీ ద్వారా శ్రీధర్‌కి అన్యాయం చేయించాలి. అసలు శ్రీధర్ మీద పగ తీర్చుకోవాలి. ఎటు తిరిగి శ్రీధర్ ఆ సీఈఓ పదవిలో ఉండకూడదు అని చెప్పేసి చాలా గట్టిగా పూనుకున్నారు. అందుకోసం కాశీని ఒక పావులాగా వాడుకొని కాశీని వైరా పిలిపించి ఉద్యోగం ఇప్పించి జనరల్ మేనేజర్ పదవిని ఇచ్చి, అలాగే 10 లక్షలు కూడా నీకు అడ్వాన్స్‌గా ఇస్తానని, అలాగే నేను ఇది జస్ట్ నీకు డబ్బు కోసం మాత్రమే కాదు, నేను నీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తానని, అలాంటిది ఇంత టాలెంట్ ఉన్న నిన్ను వెనక్కి అడుగు తన కాళ్ళ కింద తొక్కిపట్టి ఉండే వాళ్ళకి నువ్వు బుద్ధి చెప్పాలనుకుంటున్నావా లేదా? అలా బుద్ధి చెప్పే అవకాశం నేను నీకిస్తున్నాను. కాబట్టి నువ్వు ఏం చేయాలనుకున్నా నీకు సపోర్ట్‌గా నేనుంటాను అని చెప్పేసి కాశీని రెచ్చగొట్టి శ్రీధర్‌కి అరెస్ట్‌కి కారణమవుతాడు తను. అయితే ఆహ్, తను చెప్పిన ప్లాన్ ప్రకారం శ్రీధరు అరెస్ట్ అయ్యేలా చేస్తాడు కాశీ. ఎందుకంటే అసలు జ్యోత్స్న ఇంకా వైరా ఇద్దరు కలిసి కూడా వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు ఫుడ్ అంటే వాళ్ళ దగ్గర ఎవరైతే ఫుడ్ తిన్నారో వాళ్ళని కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా, వాళ్ళు అస్వస్థతకు గురైనట్టుగా నాటకం ఆడించి ఇదంతా కూడా జ్యోత్స్న రెస్టారెంట్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళ మొబైల్ క్యాంటీన్ నడిపిస్తున్నారు కదా! దానిలో నాసి రకం ఫుడ్ పెట్టడం వల్లే ఇదంతా జరిగింది. వాళ్ళు పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారు. పబ్లిసిటీ కోసమే మిగిలిపోయిన ఫుడ్ ఇంకా 10% వాళ్ళు చేసిన ఫుడ్‌లో 10% అక్కడ పేద వాళ్ళకి పెడతామని చెప్పేసి ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తున్నారు అని చెప్పేసి ఇక వైరా కూడా అందులో మా ప ప్రచారం చేయడం మొదలుపెడుతూ ఉంటాడు. ఇక దాంతో వైరా ఏం చేస్తున్నాడు? ఎందుకిలా నాటకం ఆడుతున్నాడో నాకర్థమైంది అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటాడు. ఇక కార్తీక్ అలా అనుకున్న తర్వాత శ్రీధర్‌ని, అలాగే కాశీని ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. అలా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత ప్రతి దానికి రెస్పాన్సిబిలిటీ నాదే అని ఒప్పుకున్న తర్వాత కాశీనైతే రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత అసలేం జరిగింది కాశీ? అసలు నాన్నని అరెస్ట్ చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది? అసలు జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ తిని అలా ఏం జరిగింది కాశీ అనగానే, అదంతా నాకు తెలీదు బావ. నేను ఈ ఉద్యోగం మానేస్తున్నాను అనగానే, ఏంటి ఉద్యోగం మానేస్తున్నావా? ఏం జరిగింది కాశీ? అసలు నిన్ను 2, 3 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నీలో ఏదో అభద్రతా భావం కలిగింది. అసలు నీలో నువ్వు అసలు మామూలుగా ఉండట్లేదు. ఇంటి దగ్గర స్వప్నతో సరిగ్గా ఉండట్లేదు. మీ మామయ్యతో సరిగ్గా ఉండట్లేదు. పనిలో నువ్వు కాన్సంట్రేషన్ చెయ్యట్లేదు. అసలేం జరిగింది? అసలు ఏమనుకుంటున్నావు? ఇప్పుడు ఉద్యోగం మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ స్వప్న దగ్గర మాటలు పడాలనుకుంటున్నావు అనగానే, నేను ఎవరి దగ్గర మాటలు పడాలనుకోవట్లేదు. నాకు వేరే దగ్గర జనరల్ మేనేజర్ ఉద్యోగం దొరికింది అనగానే, జనరల్ మేనేజర్ పోస్టా? ఎక్కడ? ఏ కంపెనీ అనగానే, వైరా గ్రూప్ ఆఫ్ హోటల్స్ అనగానే, వాట్? వైరా దగ్గర నువ్వు జాబ్ చేస్తున్నావా? నీకసలు మతిపోయిందా కాశీ? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అంటూ మాట్లాడతాడు కార్తీక్. చూడు బావ,
నేను నా మామ దగ్గర నా మామ కాళ్ళ దగ్గర పడి ఉద్యోగం చేయడం కన్నా, ఎవరు తెలియని వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చేసినా, వాళ్ళ దగ్గర కాళ్ళ కింద పడి పని చేసినా కూడా నాకు కాస్త గౌరవంగా ఉంటుంది. కానీ సొంత మామ దగ్గరే పిల్లనిచ్చిన మామ దగ్గరే నేను అలా కూలోడిలాగా పనిచేయడం, డ్రైవర్‌లాగా పనిచేయడం నా మనసు ఒప్పుకోవట్లేదు. అందులోనూ నన్ను అందరూ చేతకాని చవట దద్దమ్మలాగా చూస్తున్నారు. నాకదే అస్సలు నచ్చలేదు. అందుకని నేను వెళ్ళిపోతున్నాను. ఇంక నువ్వు ఏం చెప్పినా నేను ఊరుకోను, నేను ఒప్పుకోను కూడా అని చెప్పేసి కాశీ అయితే రిజిగ్నేషన్ లెటర్ అక్కడ ఆఫీస్‌లో సబ్మిట్ చేసేసి స్వప్నను తీసుకొని, చూడు స్వప్న, నువ్వు నాతో కలిసి బ్రతకాలి అని అనుకుంటే నువ్వు నాతో కలిసి బయటికి సెపరేట్‌గా రావాలి. లేదు నేను మా నాన్నతోనే ఉంటాను అంటే ఇక నీ ఇష్టం. నాకు ఉద్యోగం దొరికింది. నేను ఒక రూము రెంట్‌కి తీసుకున్నాను. ఆ ఫ్లాట్‌లోనే మనం ఉండాలి అంటున్నాను. నీకు నచ్చితే రా. లేదంటే నువ్వు మీ నాన్నతోనే ఉంటాను అంటే నీ ఇష్టం అని చెప్పేసి అనగానే, ఇక అల్లుడు కూతుర్ల మధ్య దూరం ఎక్కడ పెరుగుతుందేమో అని తన భర్త అరెస్ట్ అయినా కూడమ్మా అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ ఏం జరిగినా భార్యాభర్తల మధ్య దూరం అయితే పెరగకూడదు. నువ్వు నువ్వు వెంటనే కాశీతో వెళ్ళు. అల్లుడు గారితో వెళ్ళు. వెళ్ళి సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు ప్రారంభించు అనగానే, నాన్ననలా పోలీస్ స్టేషన్‌లో ఉంచి నేను మాత్రం సంతోషంగా నా భర్తతో ఎలా కాపురం చేసుకుంటానమ్మా అంటూ స్వప్న అనగానే, అదంతా నేను చూసుకుంటాను స్వప్న. నువ్వు వెళ్ళు అని చెప్పేసి కార్తీక్, దీప ఇంకా కావేరి అందరూ కూడా స్వప్నకి నచ్చజెప్పి స్వప్నని పంపించేస్తారు. ఇక ఏంటి కాశీ నువ్వు ఈ మధ్య మరీ ఘోరంగా తయారవుతున్నావు అనగానే, చూడు స్వప్న, నీకు కావాల్సింది నీ భర్త గౌరవం. నీ భర్త గౌరవానికి తగ్గ ఉద్యోగం చేయడం అంతేనా? లేదా మీ నాన్న దగ్గర పనోడిలాగా పడుండే ఉద్యోగం చేసేవాడు కావాలా? అని అనగానే, ఏ భార్య అయినా భర్త గౌరవం కోరుకుంటుంది. నువ్వు నా తండ్రి దగ్గర పని చేయడానికి నామోషీగా ఫీల్ అయ్యావు. కానీ నేనలా అనుకోలేదు కాశీ. ఎందుకంటే నా తండ్రి దగ్గర పని నేర్చుకొని నువ్వొక మంచి స్థాయికి వస్తావనుకున్నాను. కానీ నువ్విలా అవమానంగా ఫీల్ అవుతావని అనుకోలేదు అనగానే, చూడు, ఇప్పుడు నాకు జరిగిన దాని గురించి అనవసరం. నేను ఉద్యోగం చేస్తున్నాను. ఒక ఇల్లు సంపాదించాను. ఈ ఇంటికి రెంట్, నీకు కావాల్సినవి చూసుకోవడానికి నేనున్నాను. నువ్వు మీ నాన్న మీద ఏ దాని కోసం ఆధారపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కాస్త పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి కాశీ ఈ మధ్య ఇంత దారుణంగా మారిపోతున్నాడు అని చెప్పేసి స్వప్న అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ తన తండ్రి ఏ తప్పు చేయలేదని నిరూపించే పనిలో ఉంటాడు. అయితే కాశీకి లేనిపోని మాటలన్నీ చెప్పించి అసలు శ్రీధర్ అరెస్ట్‌కి కారణమైంది జ్యోత్స్నే అని నాకు అనిపిస్తుంది బావ. మొన్నే చెప్పాను కదా నీకు, కాశీ జ్యోత్స్న దగ్గరికి వెళ్ళాడు, జ్యోత్స్నతో మాట్లాడాడు అని. జ్యోత్స్నే ఏదో చేసింది. ఆ వైరా ఆ మామయ్య గారికి అపోజిట్‌గా మాట్లాడాడు. అంటే ఆ వైరా, జ్యోత్స్న కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు బావ. మన మన రెస్టారెంట్ ఫుడ్ తిని అసలు ఆ జనాలకి అలా అయింది అని చెప్పడం కూడా నాకెందుకో అబద్ధం. ఏదో మోసం జరిగింది బావ. ఆ మోసం జరగడం వల్లే మామయ్య గారిని అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి బావ అని చెప్పేసి కార్తీక్‌ని దీప అయితే చెప్తుంది. ఇక దాంతో నాకర్థమైపోయింది మరదల. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎవరు దగ్గరుండి నాటకం ఆడిస్తున్నారు? కాశీ మనసుని ఎవరు చెడగొట్టారనేది నాకు పూర్తిగా అర్థమైంది. ఇక నేను చూసుకుంటాను కదా! నువ్వు ఇవన్నీ ఏమీ ఆలోచించకు అనగానే, సరే బావ అని చెప్పేసి దీప్ అయితే సైలెంట్‌గా అలా ఏం జరుగుతుంది? తన మామయ్యని ఎలా విడుదల చేయించాలి అని ఆలోచన చేస్తూ ఉంటుంది. ఒకవైపు తన భర్త అరెస్ట్ అయినందుకు కాంచన చాలా బాధపడుతుంది. ఎందుకంటే మీదకి కోపాన్ని చూపించినా కూడా తన భర్త మీద చాలా ప్రేమను పెంచుకుంటుంది. ఒకప్పుడు వాళ్ళిద్దరూ ఎంత ఆప్యాయంగా, అనురాగంగా ఉండేవాళ్ళో తలుచుకొని చాలా బాధపడుతుంది. తన భర్త అలా జైల్లో ఉన్నందుకు చాలా బాధపడుతుంది. ఇక కావేరి కూడా చాలా బాధపడుతుంది. అక్కడ కావేరి ఒంటరిగా ఉందని, కావేరి బాధపడుతూ ఉంటుందని కావేరిని కూడా ఇంటికి తీసుకురమ్మని చెప్తుంది కాంచన. ఇక దాంతో కాంచన కూడా కావేరి దగ్గరికి వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి శ్రీధర్ గురించి బాధపడుతూ ఉంటారు. శ్రీధర్‌ని ఎలా బయటకు విడిపించాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే కార్తీక్ కూడా పనిలోనే ఉంటాడు. వైరా ఎందుకిలా చేస్తున్నాడు? అసలు కాశీకి ఏం ఆశ చూపించాడు అని అనుకుంటూ ఉండగా, కాశీకి ఆ జీఎం పదవి ఇచ్చి కాశీని అడ్డుపెట్టుకొని శ్రీధర్ మీద పగ తెచ్చుకోవాలనుకున్న విషయం అర్థమైపోతుంది కార్తీక్‌కి. ఇక దాంతో ఎలాగైనా వాళ్ళ కుట్రని తిప్పికొట్టాలని వాళ్ళు అబద్ధపు సాక్ష్యం ఆడి డాక్టర్ల చేత నాటకం ఆడించి అంటే కళ్ళు తిరిగి పడిపోకుండా కూడా ఆ ఫుడ్ వల్లే ఇదంతా జరిగిందని, వాళ్ళకు అసలు అలా కావడానికి కారణం జ్యోత్స్న ఇంకా వైరా అని, జ్యోత్స్న పేరు బయటికి రాకుండా వైరా ఇదంతా ఈ కంపెనీ మీద కోపంతో కావాలని ఇదంతా చేశాడు అని చెప్పేసి
చెప్పేస్తాడు. దానికి తగ్గ సాక్ష్యాలు కూడా కార్తీక్ సంపాదిస్తాడు. అవే సాక్ష్యాలని కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసి తన తండ్రి ఏ తప్పు చేయలేదని, ఇదంతా వైర, జ్యోత్స్న కలిసి ఆడుతున్న నాటకమని అందరికీ నిరూపించి జ్యోత్స్నకి కూడా ఇంటి దగ్గర వాళ్ళ నాన్నతో, తాతతో బాగా బుద్ధొచ్చేలా గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడు. "నీకసలు బుద్ధుందా జ్యోత్స్న? నీ సంస్థ ఇది, నీ ఆస్తి, నీ సంస్థ. అలాంటిది నీ జ్యోత్స్న రెస్టారెంట్ నీ పేరు మీదున్న నీ రెస్టారెంట్స్‌కే అలా బ్యాడ్ నేమ్ వచ్చేలా చేశావు అంటే అసలు నువ్వు ఏమనుకోవాలి? నువ్వు ఏం మనిషివనుకోవాలి? అసలు నీకు ఏమైంది? ఎందుకిలా చేస్తున్నావు?" అంటూ జ్యోత్స్ననైతే అందరూ తిడుతూ ఉంటారు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇప్పటికైనా జ్యోత్స్న మారి మంచిగా కావాలని, అలాగే శ్రీధర్ ఏ తప్పు చేయలేదని అందరూ తెలుసుకోవాలని, శ్రీధర్ ఇన్నాళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన ఆ పేరు మళ్ళీ తిరిగి తన కొడుకు ద్వారా సంపాదించుకోవాలని, జ్యోత్స్న గురించి, వైర గురించి అసలు నిజం కాశీకి తెలిసి కాశీకి బుద్ధి రావాలని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.